నమస్కారం. సో, మేము దుబాయ్‌లో అడుగుపెట్టంగానే ఏమో కాలుతున్నట్టు అనిపిచ్చింది. సో, రూమ్ నుంచి బయటకొచ్చి చూసాం అలాగా. అక్కడైతే ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది. ఫైర్ యాక్సిడెంట్. ఇంత పెద్ద ఫ్లేమొస్తుంది. ఈ సిటీలో అయితే నార్మల్‌గా ఎక్కడ కనిపించవుగా ఇంత పెద్దవి. చిన్నవి కావు కదా! సో, అనుకుంటున్నాం ఏదో. అలాగే ఇంకా బయటికెళ్ళి రెడీ అయ్యి వాకింగ్‌కెళ్దామని అనుకున్నాం. సో, బయటికి రాంగానే లెక్సస్ కార్ అయితే మమ్మల్ని వెల్కమ్ చేసింది. చూసారా రోడ్స్ అన్నీ ఎంత నీట్ అండ్ క్లీన్. ఇక్కడ రైట్ హ్యాండ్ డ్రైవింగ్ ఉంటాయి. లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్. సో, ప్రతీదీ ఇంత నీట్‌గా అండ్ క్లియర్‌గా ఉంటుందన్నమాట. రోడ్స్ అంతా గూడా. వాక్ చేస్తూ అలా వెళ్తుంటే ఎండ అయితే చాలా ఎక్కువుంది. అండ్ ఇప్పుడు యాక్చువల్లీ కొంచెం తక్కువంట. సెప్టెంబర్ ఎండింగ్‌లో ఉన్నాం కాబట్టి. నవంబర్‌లో అయితే చాలా తక్కువుంటుందన్నారు. కానీ ఇప్పుడు గూడా చాలా మండుతుంది. మనం ఇండియాకి అలవాటైన ఉంటాం కాబట్టి. ఇక్కడేదో బాలీవుడ్ గిఫ్ట్ షాప్ ఉంది. పక్కన కరాచీ బేకరీ ఉంది. మేము ఈ మెట్రో దగ్గర ఉంటుందని ఈ హోటల్‌లో తీసుకున్నాము. వెస్కాట్ ఇక్కడ కాన్కోర్డ్ క్రీక్ అని కూడా ఒకటి ఉంది. దాంట్లో కూడా తీసుకోవచ్చు. మేము మెట్రో దగ్గర అవుతుంది. అల్గుబీబా మెట్రో అనమాట ఇది. చూసారుగా అన్ని రీటైల్ మార్కెట్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి పక్క పక్కనే. కాన్కోర్డ్ క్రీక్ వ్యూ. దీని వెనకాల క్రీక్ అని ఉంటుంది. మీకు ఇందాక చూపించిన వ్యూ అదే అనమాట. అక్కడ అన్ని యార్డ్స్ అవన్నీ ఈవినింగ్ టైం నడుస్తూ ఉంటాయి. సో ఇక్కడ పార్కింగ్ అన్నీ ఇట్లా నీట్గా ఉంటాయి అనమాట. ఎక్కడక్కడ లైన్ స్ట్రైప్స్ అన్ని పెట్టి. ఒకవేళ వేరే ప్లేసెస్లో పెడితే సింపుల్గా ఫైన్ వేసి వెళ్ళిపోతారు. అండ్ ఫైన్ అంటే మామూలుగా ఉండదు. అది 200 డిర్హంలు ఉంటాయి. సో 4000 5000 వేస్ట్. అందుకే అందరు ఫాలో అవుతారు. అలానే ఇండియన్ ఫుడ్ తిందామని పక్కన ఎత్తుక్కొని వచ్చాము ఇక్కడికి. చూసారుగా అన్నీ ఉప్మా దోశ అన్నీ కనిపిస్తున్నాయి. బాగా అనిపించింది. కేరళ టైప్ స్టైల్ అనమాట. ఇక్కడ కేరళ వాళ్ళు ఎక్కువ మంది ఉండే మామకడాయి రెస్టారెంట్. ఇక్కడ మేమైతే ఒక పూరి ఒక ఆమ్లెట్ ఆర్డర్ చేసాము. చూసారుగా అన్నీ ఉన్నాయి ఇండియన్స్ టైప్. ఎక్కువ ఇండియన్స్ ఇక్కడనే ఉన్నారు. రీజనబుల్ రేట్ అన్నారు అనమాట. రీజనబుల్ అని ఓపెన్ చేస్తే 7 అన్నాడు. నేను ₹7 ఏమో నిజంగా రీజనబుల్ అని షాక్ అయ్యాను సడన్గా దోశ అని. తర్వాత 7x23 మన కరెన్సీకి. సో ₹160 పడుతుంది దగ్గర దగ్గర. అది రీజనబుల్ ఏముందంటే ఇక్కడ అదే రీజనబుల్ మన కరెన్సీతో కంపేర్ చేస్తే. మినిమం 2-3 టైమ్స్ ఎక్కువ అని చేస్తే తప్ప అక్కడ ఉన్నట్టు ఇండియాలో ఉండలేము మనం. ఇది మన ఆమ్లెట్ పూరి వచ్చేసాయి. తర్వాత బయటికి వెళ్ళిపోయాం. ఇంకా ఇతనే ఇక్కడ ఉన్న కింగ్. అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటారంట, కనిపించవచ్చు. కానీ ఫుల్ సెక్యూరిటీతో ఉంటారు. ఐ వండరు మఫ్టీలో ఉంటారు, ఎవరు కనిపించారు సెక్యూరిటీలో ఉన్నట్టు. ఇంకా అయిపోగానే ఇంకా ఫిల్టర్ కాఫీ తాగాము. ఇక్కడ కామెడీ ఏమైందంటే కాఫీ నార్మల్ అని చెప్తే ఫిల్టరా అన్నాడు. ఫిల్టర్ అవునా అని చెప్పిన. నార్మల్ కాఫీ 2 dirham 1 dirham, ఫిల్టర్ కాఫీ 6 dirham చేశారు. ముందు మెన్యూగా చూసుకోవాల్సింది. మై బ్యాడ్. అందుకే నెక్స్ట్ నుంచి మెన్యూగా చూడాలి ముందు ఆర్డర్ చేసే ముందు. ఇంకోటి ఇక్కడ చాలామంది వచ్చి ఎక్కడ రూమ్స్ దొరుకుతాయో తెలియవు అన్నట్టు ఉంటారు. ఇక్కడ టూలెట్స్ ఉంటాయి చాలా. ఇది కూడా ట్రై చేసి చూడండి ఎవరికైనా కావాలంటే. ఫ్యామిలీస్ ఉంటారు. కొన్ని దగ్గర బ్యాచిలర్స్కి అయితే 10 members కూడా ఉంటారు. ఇంకా అలానే తిరుగుతా పక్కన ఉన్న షాపింగ్ మాల్కి వెళ్ళిపోయాం. ఇక్కడ ఎంత ఉన్నాయి చూద్దామని చెప్పి. చూసారుగా 24 dirhamsకి డ్రెస్సెస్ ఉన్నాయంట. మన దాంట్లో 600 అట్లా పడుతుంది. పక్కనే మాల్ ఉండే అక్కడికి వచ్చాము. ఇది దాంట్లో అయితే ఇవన్నీ ఉన్నాయి. యాక్చువల్లీ వచ్చింది మాల్ కోసం. ఎందుకంటే ఇక్కడ బయట ఎండ చాలా ఉంది. ఇక్కడ ఒక బెనిఫిట్ ఏమనిపించింది అంటే ప్రతి షాప్, ఎంత చిన్న షాప్, రోడ్ సైడ్ ఉన్న షాప్ కూడా ఏసీ ఉంటుందన్నమాట. సో ఇలా మాల్లో మేము చూసింది ఏంటంటే చాలామంది తిరుగుతూ ఉన్నారు మాల్స్లో. చాలామంది వచ్చింది ఏసీ కోసమే అని చెప్పి. అండ్ మెట్రో అంతా కూడా ఏసీ ఉంటుంది. సో మెట్రోలో కూడా చాలామంది కనిపిస్తారు. ఇక్కడ కూడా చాలామంది మాల్స్లో కూడా చాలామంది కనిపిస్తారు మీ వీకెండ్స్ పోతే. రేట్స్ కూడా కొంచెం రీజనబుల్ అనిపించింది వీళ్ళ కరెన్సీలో చూస్తే ఈ మాల్స్లో. $7కి మంగళసూత్రాలు అంటే చూసారు. ఇవన్నీ డిఫరెంట్ స్టైల్స్. అండ్ ఇక్కడ పెద్దగా వేసుకోరు కదా, ఎందుకు పెట్టారు ఆయన? ఓకే, మన వాళ్ళే ఎక్కువ ఉన్నారు అక్కడ ఎలాగో, అందుకని పెట్టారు ఏమో. చూసారుగా స్టైల్స్ ఎన్ని స్టైల్స్ ఉన్నాయో. కల్చర్ ప్రకారంగా అయితే మన వాళ్ళు అక్కడ ఫాలో అవుతారు కాబట్టి పెట్టారు ఇలాంటివి. అండ్ అక్కడ కూడా టూరిజం ఫ్రెండ్లీగానే ఉంది చాలా మటుకు. పెద్దగా రెస్ట్రిక్షన్స్ లేవు. బట్ ఆ రూల్స్ ఏవైతే పెట్టారో ఫాలో అయితే మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. కానీ రూల్స్ ఫాలో అవ్వకపోతే మాత్రం చలాన్ వేసి పంపిస్తారు నీట్గా. ఇంకేమైనా గొడవలు చేస్తే డైరెక్ట్ ఇండియాకి వాపస్ పంపించేస్తారు అనమాట. ఇక్కడ స్పైస్ స్ట్రీట్ అంటే చూసారా, పానీపూరి 10 dirhams అంట, 220 అంటే ఒక పీస్ ₹20, ₹40, 6 pieces ఇస్తాడంట. అలా తిరుగుతూ ఉన్నాం. ఇక్కడ ఏదో బిర్యానీస్ అంట. బిర్యానీలు ఎవరు అని ఉంటే చూడండి. ఇదే హైపర్ మార్కెట్ కింద అన్నీ ఉంటాయి. అక్కడ కూడా వెళ్దాం. బిర్యానీస్ 45 type ఆఫ్ బిర్యానీస్ అంట. ఒక్కొక్కటి ఇవ్వను భయ్య చాలు, మంచిది. చికెన్, మటన్. ఇక్కడ ఇంకా బీఫ్ ఎక్కువ అమ్ముతూ ఉంటారు. బీఫ్ కూడా నడుస్తుంది బాగా.
4th యానివర్సరీ అని ఏమైనా డిస్కౌంట్స్ ఉన్నాయని అడిగాను, ఏం లేవంట, జస్ట్ బోర్డ్స్ పెట్టామన్నారు. అండ్ ఇక్కడ ఒక సిమ్ కూడా తీసుకోవాలి మీరు. నేనైతే ఇక్కడ అడిగాను ఈ సిమ్ ఉన్న వాళ్ళకి, వాళ్ళైతే రెసిడెన్స్కి ఇస్తారంట. అందుకే మీరు మోస్ట్లీ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నప్పుడే తీసేసుకోవడం బెస్ట్. బయట అయితే చాలా దగ్గరలో ఓన్లీ రెసిడెన్స్కే ఇస్తారు, యూఏఈ పర్మిట్ కార్డ్స్ ఉన్న వాళ్ళకి. చూసారుగా అందరు ఎంతమంది తిరుగుతూ ఉన్నారో బయట, అందరు ఏసీ కోసమే నాలాగా. ఇక్కడ ఏదో ఏసీతో పాటు మసాజ్ కూడా ఉందని చెప్పి కిందికి పోయాం, రిలాక్స్ అండ్ మసాజ్ అని చెప్పి. అలా ఫోటోలు తీసుకుంటా కొన్ని టైంపాస్ చేసాం. మసాజ్ అయితే బాగా అయింది, టైంపాస్. మన జర్నీస్ ట్రైన్ వల్ల బ్యాక్ పెయిన్ వచ్చింది, తగ్గింది. ఇవన్నీ చూసారుగా, షాప్స్ అన్నీ ఇట్లా ఉంటాయి చిన్న చిన్నగా లోపల, మాల్ లోపల. డేట్స్, కోకోనట్ అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. చాలామంది కనిపిస్తున్నారు ఇండియన్, చూసారా? ఎక్కువ ఇండియన్స్ అండ్ ఆఫ్రికన్స్ కనిపించారు నాకు, నైజీరియా అటు సైడ్ నుంచి. అది ఇక్కడ పక్కన గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి, ఈజిప్ట్ అవన్నీ కూడా వస్తున్నట్టు ఉన్నాయి, అందుకని ఎక్కువ మంది ఉన్నారు. ఇండియా అయితే కేరళ వాళ్ళే చాలామంది కనిపించారు. రేట్ చూసారా? న్యూటెలా 780, టైడ్ 1580 దిర్హమ్స్ అంటారు అనమాట వీళ్ళు. ఇలా ఉన్నాయి కాస్ట్లు అయితే. ఇవి మన దగ్గర ఎంత ఉన్నాయి కంపేర్ చేసుకుంటే మీకే అర్థమవుతుంది మనకి ఎంత ఉండాలని. మేమైతే కోకోనట్ జ్యూస్ పెట్టుకున్నాం ఒకటి, ఆ వేరియంట్ అయితే 12 ఎంత వేసాడు డేట్స్తో పాటు. బాగానే వేస్తారు. ఇక్కడ ప్యాకింగ్ చూడండి, పక్కన నీట్గా వేసారు కోకోనట్ అంతా, దాన్ని కొట్టి నీట్గా తీసి ఇస్తారు చూడండి. ఇప్పుడు ఎక్కువ ప్రతి దాంట్లో డేట్స్ వేస్తారు ఇక్కడ అనమాట, డిఫరెంట్ డిఫరెంట్ డేట్స్. ఇది చాలా రీజనబుల్ అని అంటున్నారు ప్రతి దగ్గరికి వెళ్ళినప్పుడు, అలా తక్కువ రేట్ అని. మాకైతే అనిపించట్లేదు, మనం ప్రతిదీ రూపీస్లో ఎర్న్ చేసి దిర్హంలో ఖర్చు పెడితే అట్లే ఉంటుంది. ఇక్కడ 30,000 వచ్చే శాలరీ అక్కడ 3,500 దిర్హంలు వస్తాయి అనుకోండి, సిమిలర్గా ఒకరితో మాట్లాడిన దాన్ని బట్టి. అక్కడ కరెన్సీలో చూసుకుంటే అది 60,000 పైన, అంటే అలాగే 1/3 అనుకోండి కాస్ట్ మనకి. ఇది 15 దిర్హంలు అంట కాజు. ఇక్కడ వెరైటీ ఉన్నాయి చూడండి, కొన్ని అయితే నీళ్ళు పోయకుండా పెరిగేటివి ఉన్నాయి, అలాంటివి కూడా ఉన్నాయి. ఇంకా మన అన్న అయితే కొట్టించాడు నీట్గా, అంతా నీట్గా ప్యాకేజ్ చేసి ఉంది చూసారా. ఇంకా తర్వాత లోపలికి వెళ్ళాం బేకరీకి, ఏమేమి ఉంటాయో అక్కడ చూద్దామని. క్రొసాంట్ ఇలాంటివి రెడీమేడ్ ఫుడ్స్ ఉన్నాయి అన్నీ. ఇవన్నీ అయితే 5-6 దిర్హమ్స్ ఉన్నాయి. సో కొందరు రెడీమేడ్గా కూడా తింటూ ఉంటారు ఇలాంటివి. ఇక్కడ కాస్ట్ చూసారుగా కొంచెం ఎక్కువ ఉన్నాయి, అందుకని కొందరు నేను చూసింది ఏంటంటే ఇక్కడ ఫ్రూట్ బౌల్స్ ఇలాంటివి దొరుకుతూ ఉంటాయి. రెడీమేడ్ ఫుడ్ కూడా తింటారు కొందరు. అని ఎక్కువ ఇలా స్టోర్డ్ ఫుడ్ తినడం వల్ల హెల్త్ ఖరాబ్ అవుతుంది, మీకు తెలిసిందే. నేనైతే స్విస్ రోల్స్ బాగా ఉన్నాయని చెప్పి తిందాం అనుకున్నా. ఇక్కడ సాసేజెస్ అవి ఇవి చాలా ఉన్నాయి. ఇక్కడ చైనీస్ వెరైటీస్ అంట, చికెన్ ఫ్రైడ్ రైస్ అంత, షవర్మా 4 అంట. తక్కువనే అనిపించే కానీ ఖాళీ అయిపోయింది, తిన్నాం అనుకుంటే అక్కడ ఖాళీ ఉంది డబ్బా, వేరేవి చూసుకోమన్నారు. సరే అని రేట్ చూద్దామని వెళ్ళాం. ఇంకా ఇలా అని 2 to 5 మధ్యలో ఉంది. దీంట్లో కొంచెం తక్కువనే ఉండే, బయటకు వెళ్తే ఇవన్నీ 10-20 వేస్తారు బిల్లులు, హోటల్ దగ్గర ఎక్కడ తీసుకున్నా. అందుకని చూద్దామని సూషీ రోల్ తీసుకుంటున్నాను నేనైతే. ఇంకా తర్వాత ఇక్కడ రేట్ చూస్తే ఇలా ఉన్నాయి అన్నమాట. ఇది సూషీ రోల్ $3 చేసాడు, 3 దిర్హమ్స్. యాపిల్స్ 16 ఉన్నాయి చూడండి, అవకాడో 17 దిర్హమ్స్ అంతా. ఇలాగ రేట్ చూడండి, మీకు కనిపిస్తున్నాయి కదా. నేనైతే ఎప్పుడు షాపింగ్కి వెళ్ళలేదు, కూరగాయలు కొన్నాక, అందుకని నాకు ఇండియా రేటు ఇక్కడ రేట్లు తెలియవు. మీరు కావాలంటే చూడండి ఎంత ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి చెప్పండి కింద కామెంట్స్లో. ఈ రెడీమేడ్ ఫ్రూట్స్ ఒకవేళ కట్ చేసుకోవడానికి బద్ధకం అయితే ఇలాంటి ప్యాకేజ్లు ఉన్నాయి. 5 అంట క్యారెట్, ఇది అయితే ఎక్కువనే అనిపిస్తుంది. అప్పుడప్పుడు జ్యూసులు తాగుతూ ఉంటా క్యారెట్, అందుకని రేట్ తెలుసు. 5 into 23 వేసుకొని మల్టిప్లై సేమ్ వస్తుంది దగ్గర. ప్రోమోగ్రనేట్ 5 అంట కేజీ. ఆరెంజెస్ బాగున్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ ఏంది, ఇది యాపిల్ ఏందో, యాపిల్ అని అంట, వెరైటీ కలర్స్ ఉన్నాయి. 8 ఫ్రూట్స్ ఇంత కాస్ట్లీ ఉన్నాయి అనిపిస్తుంది ఇక్కడ చూస్తే. దీనికన్నా ఫ్రూట్ జ్యూస్ తాగడం బెస్ట్. అదెంత ఇస్తాడు కానీ మళ్ళీ. పక్కన స్వీట్స్ అయితే బాగా టెంప్టింగ్ అనిపించాయి. ఒక్కొక్కటి 3 అంట, 80 రూపీస్. వాడేమో నార్మల్ రేట్ అంటున్నాడు. అన్నిటికీ రూపీలో కన్వర్ట్ చేసుకుంటే పెద్దగానే కష్టమే ఖర్చు పెట్టాం ఇక్కడ. భగవాన్ అచ్చాగారేగా సాధు బిచ్చాగారేగా అన్నట్టుగా. ఇక్కడ ఎక్కువ రేట్లు చూస్తే ఏం తినలేము మనం ఇంకా.
ఇవి చూడండి 5 అంటే ఇది బెస్ట్ అనిపించింది. అట్లీస్ట్ ½ కేజీ దాకా ఉన్నట్టున్నాయి, పైన ఉన్నట్టున్నాయి. శాండ్విచ్ కూడా $5 ఉంది. ఈ 2 తీసుకోవడం బెస్ట్ అనుకుంటా. అండ్ ఇక్కడ చాలామంది ఇలానే యాక్చువల్లీ రెడీమేడ్ ఫుడ్స్ తీసుకుంటారు, ఎందుకంటే కాస్ట్ ఎక్కువ ఉన్నాయి కదా, బర్గర్స్, శాండ్విచ్లు అలాంటివి. అండ్ ఈ ఫ్రూట్స్, ఈ వాటర్ బాటిల్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. ఈ వాటర్ బాటిల్ అయితే రెడ్ క్యాప్ది 2 dirhams పడుతుంది, కానీ పక్కన ఉన్నవి అయితే 10 dirhams అంట. ఫ్లోలో అది తీసేసుకుంటే అంటే చూసుకొని తీసుకోవాలి. ఇవేవో పెద్ద నిమ్మకాయలు, చిన్న నిమ్మకాయలు అని పెట్టాడు, అది ఆఫ్రికా వంట పెద్దవి పైనుంచి, ఇవి ఇండియా వంట. ఇవి 3 ఉన్నాయి, 7 ఉన్నాయి రేట్. ఇంకేదేదో ఉన్నాయి నిమ్మకాయలు కూడా ఇన్ని రకాలు ఉంటాయి. ఇవన్నీ ఏంటేందో ఫ్రూట్స్ పెట్టారు చూసారు, వెజిటేబుల్స్. సారీ, ఎప్పుడు మనం కిచెన్ గది దాకా వెళ్ళలేదు కాబట్టి ఎందుకు వాడతారో పెద్దగా తెలీదు. ఇవైతే బ్రింజాల్స్, ఇవి తెలుసు. దాంట్లో కూడా వేరియేట్స్ ఉన్నాయి. మీరు ఎవరికైనా ఎంత రేట్లు ఉన్నాయి చూడాలంటే వీడియో ఆపి చూడొచ్చు. ఇంకా అలాగా చూసి చూసి బోర్ కొట్టి బయటకు వచ్చాం. బయట రాగానే మళ్ళీ సూర్యభగవానుడు మా మీద ప్రకాశించాడు. సెంట్రల్ మాల్ ఇదంతా మేము తిరిగింది ఇప్పటిదాకా. ఆ ప్రకాశం తట్టుకోలేక తొందరగా వెళ్ళాలని నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంకా టీ ఉన్నాయి పక్కన, టీ అయితే తాగి వెళ్తున్నాము. ఈ ఎండలో టీ ఏంటి రాబాయి అంటే అదే హైదరాబాద్ అన్నాక మాత్రం ఉంటారులే టీ అలవాట్లు అని చెప్పాను. అక్కడ అంతమంది తాగుతున్నారు కూడా, ఇక్కడైతే రెగ్యులర్ అనుకుంటా అలవాటు. ఇదైతే కరెక్ట్ మెట్రో పక్కన ఉంది, ఎస్జీ సరాఫ్ అని చెప్పి. అక్కడికి వెళ్ళొచ్చు మీరు ఎప్పుడైనా కావాలనుకుంటే, అక్కడనే ఉంటాయి. రేట్స్ చూసారుగా అంత ఉన్నాయి. వేరే మాల్స్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం తక్కువనే అనిపించింది మాకు. ఈ ఏరియా కానీ ఇవన్నీ అల్ షరాఫీ ఏరియా అన్నమాట. ఇంకా అలా అలా నడుచుకుంటా ముందరికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇంకోటి సిగ్నల్ చూసారా, ఇట్లా గ్రీన్ ఉన్నప్పుడే వెళ్ళాలన్నమాట, మనం మధ్యలో దూరకూడదు. వెహికల్స్కి అన్నిటికీ గ్రీన్ రెడ్ ఇస్తారు నీట్గా, సో అవి చూసుకొని మనం వెళ్ళాలి. ఇవి అండర్ గ్రౌండ్ మెట్రోస్ ఇవన్నీ. ఇలాగ మెట్రో ఏడున్న మెట్రోలో వచ్చానని చెప్పాక ఇవి అండర్ గ్రౌండ్ ఇందాక చూపించిన దాంట్లో కిందికి వెళ్ళాలన్నమాట. అన్నీ మేము అండర్ గ్రౌండ్ ఏం కాదు, కొన్ని ప్లేసెస్లో అండర్ గ్రౌండ్ ఉంది, కొన్ని ప్లేసెస్లో పైకి ఉంది. మొన్న ఫ్లడ్స్ వచ్చినప్పుడు అయితే అండర్ గ్రౌండ్ మెట్రోలు అన్నీ మునిగిపోయినాయి ఇక్కడ. ఆ ఫ్లడ్స్ కూడా ఆర్టిఫిషియల్ రెయిన్ అని చెప్తున్నారు, కానీ ఇక్కడ మీడియాలో అయితే అంతా అది న్యాచురల్ స్టార్మ్ అని చెప్పారంట. వీళ్ళు ఆర్టిఫిషియల్గా రెయిన్ కురిపించడం వల్ల ఎక్కువ అయిపోయి అట్లా అయిందని విన్నాను నేనైతే. అప్పుడే ఆ టైంకే కరెక్ట్గా ఏదో పెద్ద స్టార్మ్ కూడా వచ్చింది వాళ్ళకి. ఆ 2 కలవడం వల్ల అన్నీ మునిగిపోయి, ఎడార్లో సునామీ అంటే అది వెరైటీ. అలా ఉన్నాం మన ప్రస్తుత కాలంలో. ఎడారిలో సునామీ కాదు కానీ వరదలు సృష్టిస్తున్నాం. చూసారుగా ఇలా నడుచుకుంటూ వెళ్తే షాపులన్నీ కూడా రోడ్ సైడ్ ఇలా ఉన్నాయి. కార్లు పార్కింగ్ అన్ని ఎంత నీట్గా పెట్టారో చూడండి. పెట్టకపోతే ఇంటికి పెద్ద చలాన్ వస్తుంది కదా, అందుకే పెట్టుకున్నారు. అండ్ ఆ పైన కనిపిస్తున్నాయి అక్కడంతా అపార్ట్మెంట్స్ అనమాట, ఆ టైప్ అన్ని రెంట్కి ఇస్తారు. మోస్ట్లీ చాలా దగ్గర ఎక్కువ మంది ఉంటారు, ఒక 6 నుంచి 10 మంది దాకా ఉంటారు ఒక్కొక్క రూమ్లో. ఎందుకంటే ఇక్కడ 1000 పడుతుంది, అంట్లున్నా కూడా 1000 dirhamలు అంటే ఏమో 25,000 నుంచి 30,000 దాకా పడుతుంది దగ్గర దగ్గర ఒక్కరికి 10 మంది ఉంటే. ఇంకా ఆ నెంబర్ తగ్గే కొద్దీ రేట్లు పెరుగుతూ వెళ్తాయి. ఎక్కువ చూసారా ఇవి ఇండియన్ పేర్లు కనపడుతున్నాయి. అక్కడ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ నుంచి కూడా చాలామంది ఉన్నారు. దాకా మేము వెళ్ళిన రెస్టారెంట్ ఇదే, ఇంత చూడడానికి ఇట్లున్నాయి అన్నీ. పైన అయితే అన్ని కమర్షియల్ రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ చూస్తున్నారు కదా. ఇక్కడ 1 BHK వచ్చేసి 3,000 dirhamలు ఉందంట, అది చిన్నగా ఉండేది. ఇంకా అలా ఇలా అని చెప్పి పక్కనే ఒక ఎక్స్చేంజ్ ఉంటే అక్కడికి వెళ్ళాము. ఎక్స్చేంజ్లో కూడా చూడండి ఏసీ ఉందని కూర్చున్నారు కొందరు. అలా ఎక్కడ ఏసీ ఉన్నా అందరు కూర్చుంటారు. మరి ఎండ అలా ఉంది, మాకు ఇస్తే బాగుండని వెళ్తున్నాం. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తున్నాం మళ్ళీ రూమ్కి. తినేసాము, తిన్నదంతా అరిగిపోయేలాగా ఉంది ఎండకి. ఫస్ట్ టైం కదా, ఎండ చాలా ఎక్కువ అనిపిస్తుంది నార్మల్గా అన్న. ఇప్పుడు రూమ్కి వచ్చేసాం మొత్తానికి. ఇవన్నీ తెచ్చుకున్నాం మేము ఇప్పుడైతే అక్కడి నుంచి. యోగర్ట్స్, హెల్తీ, తర్వాత ఫ్రూట్స్ అవన్నీ తెచ్చుకున్నాం. ఆ తర్వాత వెంటనే లంచ్కి అన్హెల్తీ తిందామని ఫిక్స్ అయ్యాము. ఓ చికెన్ బిర్యానీ, ఓ మసాలా పాపడ్, పక్కనే పంజాబీ డాబా అని ఉండే దానికి వెళ్ళాము. బిల్ అయితే వాజ్పేయిలో వేసాడు కానీ క్వాలిటీ యావరేజ్గా ఉంది. రేటింగ్ మాత్రం 4.5 స్టార్ ఉందన్నమాట. ఇవన్నీ సలాడ్లు అయితే బాగా ఇచ్చాడని, చల్లగా ఉండే. టిక్కా కూడా చెప్పుకున్నాం. అన్నీ కలిపి 2,500 అయింది ఈ బిల్లే దీనికే. అది నార్మల్ అంటే మీడియం టైప్ రెస్టారెంట్ ఇక్కడ, హై కాదు లో కాదు. మళ్ళీ మసాలా పాపడ్ ఒకటి బాగా అనిపించింది. ఇలా బొమ్మలు ఉన్నాయి, సౌండ్ ఎనేబుల్డ్ అంట.
దూరేషన్. సో అలా అవన్నీ నొక్కేసి పక్కకి వెళ్ళిపోయాం సైలెంట్గా. సౌండ్ అయితే భలే ఉంది. ఇలా చేసాక కట్టేస్తారు చూసుకోండి. సో తర్వాత ఇవన్నీ ఉన్నాయి అక్కడ, బుర్జ్ ఖలీఫా, మన అల్ అరబ్, అది 5 స్టార్ హోటల్, ఇలా అన్నీ దీంట్లో కొన్ని కొన్నాం మేము. బాగానే ఉండే ఇక్కడ తక్కువ రేట్కి. బయట అదే మాల్స్కి వెళ్తే మాత్రం ఇవి 100లో ఉంటాయి. చూసారుగా ఇవన్నీ ఏడ చూసినా అవే. ఈ పర్ఫ్యూమ్ బాటిల్స్ అంట, అలాదిన్స్ అంట, గుర్రాలు, క్యామిల్స్ అన్నీ పెట్టారు. క్యామిల్స్ కూడా బాగున్నాయి. ఆస్ట్రిచ్లా ఏంటి, ఆస్ట్రిచ్లో ఏవో పెట్టారు అన్నీ డిఫరెంట్గా. ఇవి బాగుండే పైన ఉన్నవి యాక్చువల్లీ. ఇవన్నీ డిఫరెంట్ స్టైల్స్వి చూసారా. మ్యూజియం. దుబాయ్ వాచ్లు అయితే 100కు 3 అంట. దుబాయ్ వాచ్లు అని కొందరు తెచ్చిస్తారు, కాంప్లెక్స్ ఇక్కడి నుంచైనా ఏంటో తెలియదు మన నాకు. మా ఫ్రెండ్ వచ్చిన దుబాయ్ నుంచి ఇది తెచ్చాడు, మంచి వాచ్ అని. తెలియదు, గిఫ్ట్ అని పెట్టుకున్నాం అట్లా పక్కన చూద్దాం. ఇలాగ చాలా అయితే ఉన్నాయి చూడండి, కిడ్స్ గిఫ్ట్స్ అంతా రేట్స్ తక్కువనే ఉన్నాయి. ఇందాక బాలీవుడ్ అని చెప్పాను చూడండి, దాని పక్కన ఇది 10 AED అనే షాప్ పేరు అనమాట. అన్ని 10కి 20 మధ్యలో, 1 to 10 మధ్యలో ఉంటాయి. మేము ఇది LCD చిన్నపిల్లది రాసుకునేది ఒకటి కొన్నాం గిఫ్ట్ ఇద్దామని చెప్పి. అది ఇలా ఉంది చూడండి, లోపల రాయొచ్చు. ఏదో మా మధ్యతరగతి అనురాగాలు, ఆప్యాయతలు అట్లా రాసుకొని ముందరికి వెళ్తున్నాం. మళ్ళీ ఏమేమి ఉన్నాయని ఈ రేట్స్ చూస్తున్నారు కదా, తెలుస్తున్నాయి కదా ఎంత ఉన్నాయో. ఇలా ఇవన్నీ ఏవేవో ఉన్నాయి. ఇంట్లో తెలియదు ఎవరికైనా ఏమైనా పనికి వస్తాయో చూడండి. జిప్పర్ కవర్స్ అంట. ఆ తర్వాత మన ఇంట్రెస్టింగ్ చాక్లెట్స్కి వచ్చాం. ఫారెన్ చాక్లెట్స్ అంట. అని స్టైలిష్గా ప్యాకింగ్ అయితే బాగా పెట్టారు కదా. డిజైన్స్ అయితే అట్రాక్టివ్గా ఉన్నాయి బాగా. తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. ఇక్కడ క్యాష్యూస్ కింద అవన్నీ పెట్టారు సపరేట్గా. రేట్లు 10 అంట, 200 అంట, నార్మలే కదా అయితే. ఇవి ఇక్కడ ఫేమస్ డేట్స్. ఇవి ఎంత ఉన్నాయి చూద్దాం. రేట్ 12 dirhams ఉన్నాయి కేజీ అనుకుంటే. ప్రీమియం అంట. ఇక్కడ చాలా దగ్గర డెజర్ట్స్లో వెళ్తే అక్కడ వాటర్ లేకుండా పెరుగుతాయి అంట, న్యాచురల్వి ఎలాంటివి డిఫరెంట్వి. అవి చాలా ప్రీమియం అని విన్నాను నేను. దీంట్లో ఏవో మనకు తెలియవు. లాస్ట్ డే వెళ్ళి ఒక షో చూపిస్తాను వీడియో లాస్ట్లో, నాకు తర్వాత వీడియోలో కనిపిస్తాయి దాంట్లో ఎక్కడ దొరుకుతాను. న్యూటెల్ అయితే $8 ఉంది. ఇంకా అలా చూసి కొన్ని మళ్ళీ రూమ్కి అయితే వాపస్ వచ్చాం. ఇక్కడ చూసారు కదా ఎంత నీట్గా వెళ్తున్నాయి రోడ్స్కి అంతా వెహికల్స్. అండ్ ఇక్కడ మనం రోడ్ క్రాస్ చేస్తే అందరూ అయిపోవాల్సిందే. ప్యాసింజర్స్ అండ్ పెడెస్ట్రియన్స్ని ఎవరు ఏమంటారంటే, పెడెస్ట్రియన్స్ రోడ్ మీద ఉంటే కార్లన్నీ ఆగిపోతాయి అనమాట ఎక్కడికక్కడ. ఆ వైట్ లైన్ దగ్గరికి వెళ్తే కార్లు ఆగిపోతాయి. మనలో లాగా ముందరికి వచ్చి అలా బ్రేక్ లేని అలా ఏం చేయరు. చూడండి అక్కడ ఎంత దూరంలో ఉన్న అందరూ అయిపోయారు. ఇక్కడ రోడ్ ఖాళీ ఉందని ఎవరు దూరట్లేదు. ఎందుకంటే ఇక్కడ అంతా అడ్వాన్స్ కెమెరాస్ ఉంటాయి. ఇక్కడ ప్రతి గల్లీలో కెమెరా ఉంది. అండ్ మీరు ఇమిగ్రేషన్ చేసేటప్పుడు మీకు పాస్పోర్ట్ దగ్గర మీ ఫేస్ డిటెక్షన్ తీసుకుంటుంది. ఆ తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళినా మొత్తం స్కాన్లోనే ఉంటారు. సో ఏం చేసినా మొత్తం తెలిసిపోతుంది ఇక్కడ. తర్వాత రూమ్కి వచ్చాం. ఇలాగ టైంపాస్ చేసుకుంటూ ఉన్నాం కింద హోటల్లో. ఇది బాగుంది కదా, హాయ్ చెప్తుందా బాయ్ చెప్తుందా. మళ్ళీ సాయంత్రం ఇలా బయటికి తిరిగాం. 4 గంటలకు కూడా ఎండ ఇంత ఉంది. ఇంకా ఇట్లాగా మా మెట్రో అయితే ఇక్కడ ముందే ఉంది, ఇట్లా నడుచుకొని వెళ్ళిపోవచ్చు మేము. ఆ ముందర ఉన్నది, అందుకే ఇక్కడ తీసుకున్నాం అనమాట రూమ్. చాలా కన్వీనియంట్ ఉంది. అండ్ ఇక్కడ క్యాబ్స్ చాలా ఎక్స్పెన్సివ్. కిలోమీటర్కి మన కరెన్సీలో 200-300 పడుతుంది. అందుకని మెట్రోలో వెళ్ళడమే బెస్ట్. మీరు ఎప్పుడైనా తీసుకుంటా ఉంటే ఇదో టిప్, మెట్రో దగ్గర ఉన్నది తీసుకోండి. అండ్ మోస్ట్లీ టూరిస్ట్ ప్లేసెస్ అన్నిటికీ మెట్రో కనెక్టివిటీ ఉన్నాయి. ఇలాంటి ఇక్కడ చూసారు క్యాబ్స్ అన్నీ కూడా పెద్ద క్యాబ్స్ ఉన్నాయి, చిన్న క్యాబ్స్ ఎక్కడ లేవు. అన్ని క్యామ్రీ, లెక్సస్ అలాంటివి ఉన్నాయి ఎక్కువ క్యాబ్స్. అవి ఉండడం కూడా రేట్ ఎక్కువ. సో వాడిని మీకు మినిమం 200-300 వేస్తారు. చూడండి టొయోటో అంతా. అంటే మీరు బేసిక్ పెట్టినా ఇవన్నీ వస్తాయన్నమాట కార్స్. ఇక్కడ వస్తానే ఉన్నాయి. ఏదో పెద్ద కార్ మన సిటీలో ఎక్కడో 100 కార్లకు 1 కార్ కనపడతాయి లగ్జరీ కార్స్. ఇక్కడ 10లో 2 కనపడుతున్నాయి.
అండ్ లెక్సస్ కార్ అయితే ఇక్కడ లెక్సస్ 60-70 లక్షలు ఉంటుంది ఇండియాలో. ఇక్కడైతే ఆ లెక్సస్ కార్ ఇలాగ అయిపోయింది, స్విఫ్ట్ లాగా ఉంది అన్ని దగ్గర. ఇక్కడ చూసారా రోడ్ క్రాసింగ్ ఎట్లుందో, ఆ సిగ్నల్ పడ్డప్పుడు వెళ్ళిపోవాలి, గ్రీన్ బ్లింక్ అవుతుందంటే ఆగిపోతుందని తొందరగా వెళ్ళాలి. అటు పరిగెత్తుకొని వస్తున్నాడు దగ్గర నేనప్పు బస్సు కూడా ఆటో సర్వీస్ అంట. చూసారా ప్రతి చిన్న చిన్న లేన్స్కి కూడా రెడ్ గ్రీన్ పడతాయి అప్పుడప్పుడు. అంతా ఇట్లా వెళ్తారనమాట నీట్గా. అండ్ ఇక్కడ పెడెస్ట్రియన్స్కి ఎందుకంటే ఇంపార్టెన్స్ ఇస్తారు కార్ వాళ్ళు కూడా అంటే, పొరపాటున ఎవరికైనా తగిలినా వాడు ఏమైనా కేసు పెట్టాడు అనుకోండి, 800 dirhams ఫైన్స్ అంట వాళ్ళకి. అందుకే వాళ్ళు కూడా దూరం ఉంటారు అనమాట, ఎందుకు రిస్క్లని. అండ్ ఇక్కడ రూల్ చాలా స్ట్రిక్ట్ అన్నా కదా, తర్వాత వాదించడం ఏముండవు, అన్నిటికీ చలాన్. ఒకవేళ వాదించినా మళ్ళీ చలాన్ ఉంటారు, మొత్తం పిండేస్తారు ఒకవేళ ఎక్కువ చేస్తే. అందుకే అన్ని విని సైలెంట్గా వెళ్ళిపోతారు అనమాట వాళ్ళందరూ. ఇది ఎంట్రన్స్. ఇప్పుడు ఈ ఎండలోంచి ఈ ఎంట్రీలో ఆ గేట్ నుంచి లోపల వెళ్ళగానే ఒక్కసారి ఇంత హాయిగా అనిపిస్తుందంటే బా బా బాబా ఫీలింగ్ చెప్పలేము అసలు. ఏసీ ఇట్లా కొడతాడు అనమాట వెళ్ళంగానే, మెట్రోలో అన్నిట్లో ఎండ నుంచి ఏసీకి పోగానే ప్రాణాలు ఏసీ వచ్చింది అనిపిస్తుంది. ఇది అండర్ గ్రౌండ్ మెట్రో చెప్పాక ఇట్లా కిందికి ఉందన్నమాట. అప్పుడు మీరు వీడియోలు చూస్తుంటారు కొన్ని దగ్గర దుబాయ్ ఫ్లైట్స్ మునిగిపోవడం, ఇవన్నీ మునిగిపోయేప్పట్లో. అండ్ ఇక్కడ ప్రతి దగ్గర ఇట్లా చూపిస్తారు క్లియర్గా ఎక్కడ వెళ్ళాలని చెప్పి, 1, 2. అండ్ ఈ స్టేషన్స్ని బట్టి గ్రీన్ లైన్ రెడ్ లైన్ ఉంటుంది, అవి చూసుకొని మనం కిందికి వెళ్ళిపోవాలన్నమాట. అండ్ వెళ్ళిపోయిన తర్వాత ట్రైన్ స్టేషన్ ఇది. ఇక్కడ కూడా పైన ఇలా ఇస్తారు క్లియర్గా ఇండికేషన్, ఇటు సైడ్ వెళ్తుంది ట్రైన్ అని చెప్పి. అక్కడ గ్రీన్ లైన్ రెడ్ లైన్ అవి చూసుకొని ఎక్కాలి. అండ్ ప్రతి దగ్గర మ్యాప్స్ ఇవన్నీ క్లియర్గా ఇస్తారు. అండ్ ఇది ఈ మధ్యలో చేంజింగ్ స్టేషన్స్ 2 ఉంటాయి, ఒకటి యూనియన్ ఒకటి బోర్జుమెన్ అని చెప్పి. రెండిట్లో ఎక్కడనో దగ్గర చేంజ్ అవ్వాలి మీరు గ్రీన్ లైన్ రెడ్ లైన్స్కి. అవి మీరు ఆ మ్యాప్స్ చూస్తే క్లియర్గా అర్థమైపోతాయి. అండ్ చాలా ప్రీమియంగా ఉంది చూసారు కదా, ఏదో హోటల్లో ఇది పెద్ద మాల్లోకి వచ్చినట్టు పెట్టాడు మెట్రోలోది. అన్ని ఎస్కలేటర్లు అన్నీ ఉన్నాయి. ఇవి కనెక్టింగ్ స్టేషన్స్ కాబట్టి చాలా మంది కూడా ఉన్నారు, చూడండి ఎంతమంది వెళ్తూ ఉన్నారు. ఎక్కడ చూడు ఇండియన్సే కనపడుతూ ఉన్నారు ఇంతమంది. దుబాయ్లో కన్నా మొన్న ఒక డ్రైవర్ని అడిగాను, దుబాయ్ వాళ్ళు ఎక్కువ కనిపిస్తారు, యూఏఈ వాళ్ళు ఎక్కడ ఎక్కువ కనిపించలేదు అంటే, అదే మన వైట్ డ్రెస్ వేసుకొని ఉన్నారంటే, ఇక్కడ వాళ్ళు ఎందుకు పని చేస్తారు, బయట వచ్చే వాళ్ళందరూ పని చేస్తారు వాళ్ళు అన్నారనమాట. అట్లాగే ఎక్కడ కనిపించలేదు పెద్దగా. ఇది మెట్రో మ్యాప్, గూగుల్ వెళ్ళి నొక్కినా కనిపిస్తాయి క్లియర్గా. అదొక స్క్రీన్ షాట్ పెట్టుకోండి, ఎప్పుడైనా వస్తే క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇట్లా పైన మేము మళ్ళీ రెడ్ లైన్కి వచ్చాము, అక్కడ ఇందాక మెట్రో దిగి ఆ పైన క్లియర్గా చూపిస్తూ ఉంటాయి. అండ్ ఈ డోర్స్ అన్నీ కూడా క్లోజ్డ్ అనమాట, ఓన్లీ మెట్రో వచ్చినప్పుడు ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ లేన్స్ కూడా క్లియర్గా ఫాలో అవుతారు ఇట్లా. ఇది మెట్రో నుంచి వ్యూ. ఇందాక అండర్ గ్రౌండ్ ఉండగా ఇప్పుడు పైకి వచ్చింది, మళ్ళీ కిందికి వెళ్తా అన్నట్టు ఉంది. రోడ్ చూసారా అన్నీ ఎంత ఉన్నాయో. బయట అదర్ కంట్రీలానే రోడ్స్ అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్వాన్స్గానే ఉంది బాగా. ఆ లేన్స్ అన్ని నేను పెట్టారు మార్కింగ్లు, కానీ ఇక్కడ ఒక్క దగ్గర కూడా గుంతలు మిట్టలు ఏం లేకుండా ఉన్నాయి. రోడ్ మీద సైన్స్ అంతా కూడా క్లియర్గా ఉన్నాయి. ఈ రోడ్లని ఎందుకు గుంతలు పడవో నాకు అర్థం కావు, మన దగ్గర వేసే రోడ్లు మాత్రం పడతానే ఉంటాయి. ఇక్కడ అంతా గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది కదా, కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా. ఇక్కడ రాజు ఇందాక చూపించాను కదా మీకు, అతను. మార్కింగ్స్ కూడా చూసారు అంత క్లియర్గా ఉన్నాయి రోడ్ మీద అంతా. ఎడాని ఎట్లా తయారు చేస్తే చూడు, అక్కడక్కడ ఉన్నాయి ఎడార్లా కనపడుతుంది, కానీ పెద్దగా అయిపోయింది మొత్తం. అండ్ మీకు ఇందాక బోర్జుమన్ అని చెప్పా కదా, అక్కడ మీకు కనెక్టింగ్ స్టేషన్స్ ఉంటాయి అన్నీ, అక్కడ మారచ్చు ఇట్లాంటి ట్రైన్స్ అంతా. అండ్ అక్కడ ఎగ్జిట్ 3లో బోర్జుమ్యాన్లో మీరు ఉన్నప్పుడు ఇది ఒక టిప్, మీకు సిమ్ కావాలంటే వాళ్ళు ఇస్తారనమాట ఫారెన్ టూరిస్ట్లకి. మీరు జస్ట్ మీ పాస్పోర్ట్ అవి ఇస్తే వాళ్ళు అవన్నీ రిజిస్టర్ చేసుకొని 10 GB ఫ్రీ డేటా అయితే ఇస్తారు 24 hours. తర్వాత ఒక 5 dirhams చేసుకుంటే ఇంకో 2 days ఎక్స్టెండ్ వస్తుంది, 1 monthకి 2 GB. అది తీసుకోండి బెస్ట్. అండ్ ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్లో కూడా ఇస్తారు, ఒకవేళ అక్కడ మిస్ అయితే ఇక్కడ చూడండి. చూసారా సూపర్ కార్ అక్కడ గోల్డ్ కలర్లో, అవన్నీ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్లో వెళ్తాయి. వాళ్ళకి అది ఫాస్ట్ లేన్ అనమాట. ఇక్కడ ఫాస్ట్ లేన్ స్లో లేన్స్ అని ఉంటాయి చాలా. అండ్ ఎవరి దాంట్లో వాడు కరెక్ట్గా వెళ్ళిపోవాలి. వేరే రూట్లోకి వెళ్ళి స్పీడ్గా కాకుండా స్లోగా వెళ్ళినా కూడా ఫైన్లు ఉంటాయి. మన దగ్గర స్పీడ్గా వెళ్తేనే ఉన్నాయి, ఇక్కడ స్లోగా వెళ్ళినా కూడా ఫైన్లు ఉంటాయి అంట. ఈ మధ్య తీసేస్తారని విన్నా అది, కానీ తీసారు లేదో అంత క్లియర్గా తెలియదు. కానీ ఫాస్ట్ లైన్లో ఉన్నప్పుడు చూస్తున్నారు కదా మీరు ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయి, స్లో లైన్లో లాస్ట్లో ఉన్న మెల్లగా వెళ్తున్నాయి అనమాట. అండ్ బిల్డింగ్ చూడండి అసలు ఎట్లున్నాయని.
నీ పెద్ద కార్లే కనపడుతున్నాయి చాలా మటుకు. ఇక్కడ బండ్లు ఆటోలు ఎక్కడా కనిపించవు మీకు మోస్ట్లీ. తర్వాత మొత్తానికి వచ్చేసాం మేము ఆ స్టేషన్కి. ఇంకా దిగి అలా వెళ్తున్నాం. ఇక్కడ ఎగ్జిట్ అన్నీ క్లియర్గా రాశారు చూడండి, నెట్ సైడ్ వెళ్ళాలి. అండ్ చాలా మెట్రోలో రోడ్ క్రాసింగ్స్ చాలా దగ్గర మెట్రో ఉందన్నమాట. సో ఆ స్టాపుల దగ్గరనే వెళ్ళి క్రాస్ చేస్తారు. ఎందుకంటే ఇందాక చూసారు కదా, స్పీడ్ హైవే అనమాట అది, అక్కడ ఏవి ఆగవు. అందుకని ఇట్లే రోడ్ క్రాస్ చేస్తారు ఎవరైనా జనాలు. అక్కడి నుంచి క్రాస్ చేయడానికి కూడా లేదు. మెట్రో కనెక్టివిటీస్ ఉన్న దగ్గర క్రాస్ చేస్తారు. ఇలాంటి కొన్ని చిన్న చిన్న గల్లీలు అయితే ఇట్లా పెడెస్ట్రియన్ మార్కింగ్స్ ఉంటే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అండ్ ఈరోజు అయితే దుబాయ్ మాల్లో వెళ్దాం అనుకుంటున్నాం. బుర్జ్ ఖలీఫా దుబాయ్ మాల్ చూసారు కదా ఎట్లా ఉందంతా. కానీ చాలా దూరం ఉంది దుబాయ్ మాల్కి నడవడానికి. మెట్రో దిగిన తర్వాత దగ్గర దగ్గర 3 కిలోమీటర్లు ఉందనుకుంటా లోపలికి. ఈ ఏరియాలో బాగా అన్ని పెద్ద పెద్ద కార్లు కనిపించాయి మాకైతే. అండ్ మధ్యలో ఇంకా కొంచెం ఓవర్ యాక్షన్ ఫోటోలు దిక్కుంటా కూర్చున్నాం. ఇంకా అట్లా ఏదో చేసుకుంటా ముందర చూస్తే ఇదైతే ఇట్లా పెట్టారు, అదేదో జీసస్ క్రైస్ట్ అనుకున్నా సడన్గా. కానీ ఒక ముస్లిం ఇద్దరు మేల్ అండ్ ఫీమేల్కి డ్రెస్ లాగా చూపించారు. అది సడన్గా జీసస్ క్రైస్ట్ అనుకున్నది వైట్గా ఉంటే. అలాగే అదే బుర్జ్ ఖలీఫా మీరు చూసిన ఇందాక పైన. ఈ బిల్డింగ్స్ అని చూడండి, డిఫరెంట్ డిఫరెంట్ ఆర్కిటెక్చర్ ఉన్న అన్నీ పెద్దగా ఉన్నాయి. అంత పెద్దగా, ఇంత పెద్ద బిల్డింగ్ ముందు మనం ఇంత చిన్న వాళ్ళంగా కనపడతాం. అండ్ దీంట్లో ఒకవేళ టాప్ ఫ్లోర్కి వెళ్ళాలంటే ఆ బుర్జ్ ఖలీఫాలో మనకి 10,000 దాకా టికెట్ ఉందనుకుంటా. దాంట్లో ఒక ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్కి జారచ్చు. ఆ జారోడు కూడా కావాలంటే ఇంకో 5-10 వేలు అవుతుంది. లేదు మేము ఇంట్లో మీ అపార్ట్మెంట్స్లో జారు బండి ఉన్నాయి, అది జారుతా అంటే జారుకోవచ్చు, అది కూడా ఆప్షన్ ఉంది. లేదంటే ఒక రోజు మొత్తం తిరగచ్చు వండర్లా అలాంటి దాంట్లో ప్యాకేజ్తో. అండ్ ఇక్కడ చూసారుగా లైన్ ఎంత క్రాస్గా పెట్టారు, అసలు అక్యూరసీ ఎంత క్లియర్గా పెట్టారు. అటు నుంచి కట్ అయ్యేటప్పుడు కార్స్ ఇట్లా క్రాస్గా వస్తాయి కదా, అందుకని ఆ లైన్స్ కూడా క్రాస్గా పెట్టారు. అలాగే ఇంజనీరింగ్ అయితే బాగా క్లియర్గా ఉన్నట్టున్నారు ఇక్కడ సివిల్ వాళ్ళంతా, కన్స్ట్రక్షన్స్ అవి ఇవి అంతా. చూడండి అక్కడ లెక్సస్, మళ్ళీ లెక్సస్, ఇంకో లెక్సస్. ఇక్కడ అన్ని లెక్సస్ కార్లు అయితే మన సిటీలో స్విఫ్ట్లు కనిపించినట్టు కనపడుతున్నాయి నాకు. ఇండియాలో అయితే 60 లక్షల పైన ఉంది మనకు ఆ కారు. ఇక్కడ మాత్రం గల్లీలో 10 ఉన్నాయి. సేమ్ స్విఫ్ట్ ఉంటాయి కదా ఇండియాలో, అట్లా ఉన్నాయి ఇక్కడ లెక్సస్లు అయితే. మళ్ళీ లెక్సస్ నిండిపైన లెక్సస్. నేను దుబాయ్ మాల్లో కార్లో వస్తే పార్కింగ్ మీకు 1000 పడుతుంది అనుకుంటా. అందుకని మెట్రోలో వచ్చాము. మెట్రోలో చూసారుగా, కానీ ఇంత దూరం నడవాలి ఇట్లా మెల్లగా, కొన్ని ఎస్కలేటర్స్ ఉన్నాయి, నడుస్తూ ఉన్నాయి. చూడండి బండ్లు ఎన్ని కనపడతాయి, ఆటోలు అయితే లేవు. 2 వీలర్ ఎక్కనో రైడింగ్కి, అదే డెలివరీ వాళ్ళు తప్ప ఎవరు వాడరు 2 వీలర్స్. అండ్ సన్సెట్ అవుతుంది కరెక్ట్ టైంకి. ఇలాంటి మంచి మంచి ఫొటోస్ తీసాము బిల్డింగ్ మధ్యలో. ఎలా ఉంది ఫోటోగ్రఫీ స్కిల్స్? దుబాయ్ మాల్, బుర్జ్ ఖలీఫా అంట. ఈ బుర్జ్ ఖలీఫా దుబాయ్ మాల్ పక్కనే అనమాట. మొత్తానికి తిరుపతిలో దేవుని చూసినప్పుడు ఇంత ఆనందం కలిగి ఉంటుంది నాకు. వస్తానే ఉంటే ఇంతసేపటికి వచ్చింది దుబాయ్ మాల్. ఆ పేరు చూడంగానే ఆనందం పొంగుకొచ్చింది అనమాట. తర్వాత ఎంట్రన్స్లో ఇలా అన్నీ ఉన్నాయి, చిన్న చిన్న స్టోర్స్. ఇది వరల్డ్లో లార్జెస్ట్ అండ్ బిగ్గెస్ట్ మాల్ అంట. చూడండి అన్నీ ఉన్నాయంట ఇక్కడ. పర్ఫ్యూమ్స్, వాచ్లు, సినిమాలు, ఫుడ్ కోర్టు. అప్పుడు ఐఫోన్ రిలీజ్ అయినప్పుడు అయితే ఇక్కడంతా ఉన్న లైన్లు కట్టేశారు జనాలు అయితే. కిడ్నీలు అమ్మ కొనుక్కోవడానికి కూడా రెడీగా ఉంటారు కొందరు అంట, విన్నా నేను. అంతగా ఏముంటాయి తెలియనట్లు. ఇంకా మేమైతే అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం ముందుకి ఏమేమి ఉందా అని చెప్పి. మాల్ అయితే చాలా పెద్దగా ఉంది, చూసారు కదా. అన్నీ లైటింగ్, ఎక్కడ చూసినా ఎంతమంది ఉన్నారు జనాలు. అండ్ ఇది నాన్ వీకెండ్, ఇంతమంది ఉన్నారు. ఇంకా వీకెండ్ ఎంతమంది ఉంటారు. నేనైతే పక్కన ఇంకొచ్చాం కదా ఇంత కష్టపడని, కొంచెం రీఫిల్లింగ్ కోసం కెఫే నీరోకి వెళ్ళాం. కొన్ని నీళ్ళు ఇవ్వరా అన్న, బిల్లు వేస్తాను అన్నాడు. బిల్లు వేసేలాగుంటే కాఫీ ఇచ్చేయన్నా అన్న. 30 దిర్హంలు వేసినాడు దానికి కూడా. ఇంత ఇచ్చినాడు కాఫీ. 700 పడింది మన దాంట్లో. ఇంకెట్లా గప్షప్ కాకుండా తాగేసి వచ్చేసినాం. పక్కనే బుక్స్ చదువుకుందాం అని వచ్చినాం. ఇంత పెద్ద బుక్ స్టోర్ ఉంది, ఇన్ని బుక్స్ ఉన్నాయి. రేట్లు కూడా ఎంఆర్పి కన్నా ఎక్కువ ఉంది, అది హైలైట్ ఇక్కడ.
అది వ్యాలిడో కాదో నాకు తెలియదు కానీ మరి. తర్వాత ఇక్కడ పోయి మనం ఇట్లా నొక్కొచ్చు ఎక్కడికి వెళ్ళాలని చెప్పి అక్కడ క్లియర్గా ఇలాంటి డాష్ బోర్డ్స్ ఉన్నాయి, దాంట్లో చూపిస్తాడు. ఇంతే 100 మాల్స్ ఉన్నాయి మరి దీంట్లో, 100 షాపులు, 100 షాపులు ఉన్నాయి. ఈ టెక్నాలజీ బాగా అనిపించింది. చూసారుగా వస్తానే ఉన్నాయి. తర్వాత ఎక్కడికో ముందర పోయే మళ్ళీ అక్కడనే ఇట్లా ఉంది, ఇక్కడ పోయినా వస్తానే ఉన్నాయి. ఏందేందో మ్యాక్స్ ఎట్లుందని ఇండియన్ రేట్లతో కంపేర్ చేద్దామని వచ్చినాము. ఇక్కడ 55 అంటే 1200 పడుతున్నాయి. ఏవి ముట్టుకున్నా వేలల్లోనే ఉన్నాయి ఇక్కడ. అవి చీప్ అని అంటారు మరి. చూడండి మీకు ఏమైనా రేట్స్ తెలిస్తే ఇక్కడ 35 అంట, ఇంటూ 23 చేయండి ఏది ఉన్నా. ఇంకా తర్వాత అక్కడనే అక్వేరియంకి వెళ్ళాం, పక్కనే ఉన్నాయి. ఇది కూడా ఎంట్రన్స్ కావాలంటే లోపల టికెట్ ఉంది, 2000 దాకా పడతాడు దీని టికెట్. లోపల ఏం చూస్తానని బయట నుంచే చూస్తాను. అందుకే చేపలు తినట్లేదు, దాని బదులని ఫిష్ హెల్త్కి మంచిది కాదని తర్వాత హోటల్కి పెడదాం అనుకుంటున్నాం. అది అయితే ఇక్కడి నుంచి కూడా కనపడుతున్నాయి చూడండి చాలానే. లోపల షార్క్స్ కూడా ఉన్నాయి, అక్కడ స్టింగ్ రేస్ ఇలాంటివి కూడా ఉన్నాయి. పెద్దదే చాలా. షార్క్ అయితే కనిపించలేదు, కింద ఉన్నట్టుంది, పడుకుంది. ఇంత పెట్టి కూడా లేపకుండా వాళ్ళు అట్లా పెట్టారు ఎందుకు? అయినా నాకు అర్థం కాలేదు, టికెట్ ఎందుకు పెట్టారు, ఇంతమంది ఎందుకు పోతున్నారు? పైనుంచి కూడా కనపడుతుందిగా. ఏదేదో పెట్టారు ఇక్కడ అన్ని, ఇంతమంది ఉన్నారు చూడండి. చేపలన్నీ అయితే బాగా ఫ్లై చేస్తున్నాయి, స్విమ్ చేస్తున్నాయి అంటారా, ఫ్లై కాదు అంటే సారీ, నేను పైన ఉన్నా కదా అలా అనిపించింది. యా ఇంకా అక్క వెళ్తాను చూడండి, అలాగ ఒక లైన్ సపరేట్గా వెళ్ళాలంటే 20 30 తిరగాం అంటారు. దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకోవాలంటే దాని బదులు జూమ్ చేసి తీసుకోవచ్చు కదా అక్క అని చెప్దాం అనుకున్నా. ఎందుకులే మళ్ళీ ఏమని తిడతారు ఏమని చెప్పలేదు. అసలే దేశం కాని దేశం అంట. ఇక్కడ నుంచి మేము జూమ్ చేసేగా తీస్తాను. బాగానే వచ్చిందిగా వీడియో అయితే. ఏమో మరి కావాలంటే వాట్సాప్ నెంబర్ ఇస్తే పంపించవచ్చు వాళ్ళకి కూడా, వీడియోలు అందరు గ్రూపులు పెట్టి. అందరు మనలా మంచోళ్ళు ఉండరు కదా చెప్పడానికి. సో అది వ్యూ. ఇంకా తర్వాత మళ్ళీ ముందరికి వెళ్ళిపోయినా తిరుగుదాం అని చెప్పి. ఇంకా తిరుగుతూ ఉన్నాం, వాళ్ళు వస్తానే ఉంది. ఏమైతే నాతో పాటు వచ్చినా ఆనందంగా తిరుగుతాను నేను షాపులు అని చెప్పి. నాకు నీరసం వచ్చేస్తాను, నీరసం వస్తుందంటే వాళ్ళకి పాయసం వస్తాను అనుకుంటా. ఇంత పెద్దగా ఉంది చూడండి మాల్స్, అన్ని ఫ్లోర్స్ తిరుక్కుంటూ ఉన్నాం. అది కిలోమీటర్లు పోతానే ఉన్నాం పోయే కొద్ది. అండ్ యాక్చువల్లీ ఇంతమంది ఎందుకు ఉన్నారు ఇక్కడ నాకు అర్థం కాలేదు, లాస్ట్లో అర్థమవుతుంది మీకు చూడండి ఎందుకని చెప్పి. చూసారు ఎటు చూసినా వస్తాను. ఇక్కడ నాకు అనిపించారు చాలాసేపు తర్వాత మన యూఏఈ వాళ్ళు. అండ్ ఇది వాటర్ ఫౌంటైన్ అంట, ఇలా పైనుంచి వాటర్ పడుతుంది, కొంచెం చల్లగా అయితే ఉంది ఇక్కడ. వాళ్ళందరూ పడరు, అవన్నీ జస్ట్ ఇమేజెస్. ఆ తర్వాత స్కేటింగ్ ఉంది పక్కన. ఇలాగా అక్కడికి వెళ్ళాము, దాంట్లోనే ఇవన్నీ దుబాయ్ మాల్లోనే. రేట్ తక్కువ ఉందని అనుకుంటున్నారా? ఒక్కొక్కరికి 5000 పడుతుంది. దాని బదులు వెళ్ళి హిమాలయాలో స్కేట్ చేయొచ్చు మనం అయితే అక్కడ కదా. 5000 ప్లస్ అక్కడ కొన్ని ముందర స్కేటింగ్ ప్యాడ్స్ అవి ఇవి కావాలంటే 6000, మొత్తం కలిపి 8000 దాకా పడతారు ఒక్కొక్కరికి. అండ్ పక్కనే ఇక్కడ ఫుడ్ క్రేవ్ అని ఏదో స్పెషల్గా ఉందని వచ్చి చూస్తున్నాను ఎంత బాగుంటుంది అని చెప్పి. వీడు రేట్లు చూపిమంటే ఆస్తులు అడుగుతున్నాడు చూసారా. అన్నీ 70-77 అంట. హెల్దీ అంటే అంతే చాలు, హెల్దీ అంటే ఫుల్ రేట్లు పెట్టేస్తున్నారు. 77 అంట, 2000 ఒక ఐటమ్. ఇదేదో డైనోసార్లు పెట్టారు చూడండి పక్కన. అది చూసుకుంటే ఇలా తిరుగుతూ వెళ్తున్నాం మేము. ఎక్కడి నుంచి వచ్చామో ఎక్కడికి వెళ్తున్నామో తెలియట్లేదు, కానీ మాల్ అయితే వస్తూనే ఉంది. వీళ్ళందరూ అయితే బాగానే ఆడుతున్నారు స్కేటింగ్స్, పిల్లలందరూ. ఆ చేతిలో ఉంది చూడండి, ఆ బొమ్మ కావాలంటే ఇంకో 100 దిర్హంలు అంట, అంటే 2000 ఎక్స్ట్రా మళ్ళీ. అలాగా ఆ తర్వాత అలా తిరుగుతా ఇంకా ముందరికి వెళ్తూనే ఉన్నాం, వస్తూనే ఉన్నాయి షాపులు. ఫుడ్ చూసారుగా ఇలా ఉన్నాయి రేట్స్ అనమాట. చైనీస్ రెస్టారెంట్ దగ్గర పక్కన అన్ని టైప్ ఆఫ్ రెస్టారెంట్స్ ఉన్నాయి ఇక్కడ. అంబియన్స్ అయితే ఇది బాగుండే, ఇక్కడికి వెళ్ళి తాగాము ఒక కాఫీ అయితే, దీనికి కూడా వేసారు బాగానే. అండ్ ఇక్కడ కలర్స్ స్మెల్ అయితే చాలా బాగున్నాయి అనమాట, పర్ఫ్యూమ్ స్మెల్ ఎక్కడ పోయినా. ఇవన్నీ గిఫ్ట్స్ ప్యాకింగ్, రిచ్ లుక్ ఉంది బాగా కదా. ఇంకా అలా వెళ్తున్నాం ముందరికి ఇంకేమేమి షాప్స్ ఉన్నాయని.
ఇక్కడ ఈ ఫ్లవర్స్ అయితే బాగా కనిపించాయి. ఫ్లవర్స్ని పూలలో దాంట్లో పెట్టి ఇచ్చేస్తున్నారు ఫ్రీగా డబ్బులకి. 2000 అంట మినిమం. చిన్నవే, పెద్దవి చెప్పలేదు, పెద్దవి ఇంకా పెద్దవి ఉంటాయి. అలా ఇంకా నడవలేక గుర్రమేకి వెళ్ళిపోదాం అనుకుంటే వాడేమో ఇవ్వనని చెప్పాడు. సరే అని ఇంక వెళ్ళిపోతున్నాను నడుచుకుంటాను. మళ్ళీ ఇన్ని కిలోమీటర్లు నడుస్తాను, ఇంకా ఎగ్జిట్ రావట్లేదు. తిరుగుతా ఉన్నాం ఇన్నే. ఇంకా ఎవరినో అడిగితే ఇక్కడ అది షో ఉంటుంది ఒకటి, ఇంకొద్దిసేపు అయిన తర్వాత అని చెప్పారు. ఇంక సరే అని ఆగాము. ఇవన్నీ రెస్టారెంట్స్ అనమాట. ఒక్కొక్క థీమ్లో ఉంది డిఫరెంట్గా, కలర్స్ అండ్ ఆల్. అదొక చైనీస్, ఒకటి ఇటాలియన్. ఈ నిజమైన మనిషి ఏమో అనుకున్న సడన్గా చూసి, కాదు బొమ్మ. చూసారు ఎన్ని ఉన్నాయి, ఎంతమంది వస్తానో పోతానో ఉన్నారు. వీళ్ళేమో పైనుంచి చూస్తాను వీళ్ళెవరా అన్నట్టుగా. నేను ఇందాక అట్లే చూశాను వీళ్ళెవరా అన్నట్టుగా. కానీ ఇంతమంది ఏం చేస్తానో అర్థం కావట్లేదు ఈయన. మేబీ అదే ఫస్ట్లో చెప్పా కదా, ఏసీ కోసం వచ్చారేమో అలాగే. తర్వాత అర్థమైంది నైట్ ఇక్కడ ఫౌంటైన్ షో ఉంటుంది, బుర్జ్ ఖలీఫా లైట్ షో ఉంటుందని చెప్పి. ఎంతో అడుగు అది. తీసుకో. ఇది ఇలా పక్కన టర్కిష్ ఐస్ క్రీమ్ ఉండే, దాంట్లో 700 అంట ఒక్కొక్కరికి. వన్ స్కూప్ అయితే 280, 900, 1000 పడుతుంది. అవి పాపం చూసారుగా ఇలా టర్కిష్ ఐస్ క్రీమ్ అని. ఇక్కడ చాలా దగ్గర కనపడతాయి టర్కిష్ ఐస్ క్రీమ్. మీ వీడియోలు చూస్తుంటారు ఇంతకుముందు, అట్లా ఉంటాయి. బాగానే టైంపాస్ అయింది అది చూస్తూ ఉంటే. కానీ ఐస్ క్రీమ్ 900 అంట. మరి మా దగ్గర మా డిమార్ట్లో పోతే 100 డబ్బాలు వస్తాయి భయ్యా అని చెప్దాం అనుకో. అలాగా మొత్తానికి అయితే ఇచ్చాడు, ఇంకా ఏడ్చేలాగా ఉందని చెప్పి. ఇంకా తర్వాత ఫోటోషూట్ మానది. అలా ఇలా స్టైల్ కొట్టుకుంటూ దిక్కుంటూ ఉన్నాం. బాగానే వచ్చినాయి లైటింగ్లు అయితే. ఫోన్ కూడా మంచిదే అనుకుంటా, బాగానే వచ్చినాయి. మనం కూడా బాగానే ఉన్నట్టున్నాం. చివరిగా అన్నీ అట్లా ఒక్కొక్క లైట్లు వేసుకుంటూ ఉన్నారు కలర్గా. మేము ఇటు సైడ్ లైటింగ్లు వేసుకొని తిరుగుతూ ఉన్నాము. వెరైటీగా స్టిల్స్ ఇచ్చుకుంటా, అద్దాలు పెట్టి తీసి పెట్టి ఎట్లా పడతాడు అటు ఇటు అవుతాగా. తర్వాత లోపలికి వెళ్ళాం. మళ్ళీ ఏదో మంచి ప్లేస్ ఉంది, రాయల్గా ఉంది లుక్. చూసారుగా మొత్తం దుబాయ్ అంతా ఇన్నే ఉండాలనిపించింది సడన్గా. అంతమంది ఫోన్లు పట్టుకున్నారు. అని ఒకటి అబ్జర్వ్ చేస్తారు, అందరు ఫోన్లు పట్టుకొని ఉన్నారు, ఎవరు అక్కడ ఎంజాయ్ చేసేలేరు. దాంట్లో మనం కూడా ఉన్నాం అనుకో, వీడియో తీసుకుంటా. అలాగ ఇంతమంది ఉన్నారు చూడండి. అది టాప్ వ్యూస్ ఇలా ఉన్నాయి అన్నమాట. అండ్ ఆపేయంగానే అందరు వెళ్ళిపోతున్నారు. ఎవ్రీ 3 hours హాఫ్ అన్ అవర్గా ఎత్తా ఉంటారంట అది. చూడండి మొత్తం ఎంతమంది. ఇందాక మీకు చెప్పాక ఎంతమంది జనాలు ఏడున్నారంటే అందరు దీనికోసం వస్తున్నారు అనమాట. మాల్లో అంతమంది జనాలు. ఈవినింగ్ టైమే ఉంటుంది ఇది. అంతమంది ఇసుకేసినా రాలేదేమో, ఇక్కడ అంతమంది ఉన్నారు. ఇంకా తర్వాత అలాగా కరెన్సీ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకున్నాం కొంచెం కరెన్సీ కోసం. ఇక్కడ 26 రూపీస్ దాకా పడుతుంది ఒకటి. అండ్ ఇక్కడ అది స్టిల్స్ విత్ ఎండింగ్ ద డే విత్ ఫుడ్, వెరీ గుడ్ ఫుడ్, చికెన్ ఇది అంతా కలిపి. వీడు కూడా 40 వేసాడు అనమాట. సారీ 60 వేసాడు. 60లో 10% డిస్కౌంట్ అంట.